అందరికీ నమస్కారం అండి. నేను మణికుమార్ని, కుంభకోణం కోఆపరేటివ్ ప్రాసెస్ విజయవాడ నుంచి. ఎప్పటి నుంచో చాలా మంది అడుగుతున్న ఒక స్పెషల్ మోడల్ అయితే చూపించిపోతున్నాను. అది భూవరాహ స్వామి. ఇక్కడ ఏంటంటే స్వామివారు భూదేవత ఉండరు, భూదేవి ఆకారం భూగోళం అంటే గ్లోబ్ ఎలా ఉందో ఆ గ్లోబ్ని స్వామివారు ఉద్ధరిస్తున్నట్టు ఉంటారనమాట. ఆయన వజ్రదంతాల్లో ఆ భూగోళం పెట్టుకుని ఉంటారు. ఎందుకంటే ఆ విగ్రహం అనేది మీకు చాలా చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ చూడండి మీకు. సో ఈ విగ్రహం వచ్చేటప్పటికి 8 to 10 inches వస్తుంది. ఇక్కడ చాలా చాలా స్పెషల్. మనకేంటంటే భూవరాహ స్వామి ఒక ఉత్సవమూర్తి ఎలా ఉంటారో అలా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ చతుర్భుజాలు స్పెషల్. ఇక్కడ శంఖం చక్రం ధరించి అలాగే ఒక చేతి అభయం ఇస్తూ ఇంకో చేతితో కమలం పట్టుకున్నారు. ఇలా కమలం పట్టుకోవడం అనేది భూవరాహ స్వామిలో చాలా చాలా తక్కువగా ఉంటుంది అనమాట మనకి. అలాగే స్వామివారు ఇక్కడ చూడండి, ఆయన వజ్రదంతాలలో సైడ్ నుంచి చూస్తే మీకు తెలుస్తుంది. ఆయన వజ్రదంతాలతో భూమిని ఇక్కడ మోస్తున్నట్టు అనమాట, రక్షించి అంటే ఆ ఒక్క భూమిని ఉద్ధరిస్తున్నట్టు మనకి కనిపించే స్కల్ప్చర్ అనమాట. ఇది చాలా చాలా బాగుంటుంది, లేటెస్ట్ మోడల్ కూడా. అలాగే స్వామివారికి తిరునామం కానీ, ఆయన వజ్రదంతాలు కానీ, ఆయన ముఖం కానీ చాలా చాలా యూనిక్గా ఉంటుంది. చక్కగా రియల్ ఎస్టేట్ ఆఫీస్లో పెట్టుకోవడానికి కానీ, లేదంటే మనం ఇంట్లో పెట్టి నిత్య పూజకి కానీ, అలాగే షో పర్పస్గా పెట్టుకోవడానికి కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట. సో వరాహస్వామి కలెక్షన్స్లో ఇదొక మోడల్.